రాజమహేంద్రవరంలో మార్చి 2వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి ఐఎఫ్టీయూ విలీన సభ విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు మరుకుర్తి యేసు పిలుపునిచ్చారు. జగ్గంపేటలోని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ సైకిల్ షాప్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విలీన సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు పనికి తగిన వేతనాలు అందక అవస్థలు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. విలీన సభ ఏర్పాటు చేసి ఈ సభ మన రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. మార్చి 2వ తారీఖుని మనమంతా కూడా కార్మికులంతా కూడా ఈ సభను జయప్రదం చేయాలని, అలాగే ఇవాళ ఏదైతే భారతదేశంలో కార్మికులపై అనేక భారాలు వేస్తూ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలన్నీ రద్దు చేశారు. ఏదైతే కార్మికులు కష్టపడి శ్రమించి సంపాదించుకున్న 44 చట్టాలని 4 కోళ్లుగా విభజించి ఈ రోజు కార్మికులకు ఏ రకమైన హక్కులు లేకుండా చేశారు. అదే కాకుండా ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు, అయితే షాపుల్లో పనిచేసే వాళ్ళు ఇవాళ అనేక మంది ఉన్నారు. ఇవాళ 200 రూపాయలకే పనిచేస్తున్నారు. ఇలాంటివి ఏదైతే మన రైలు ఫ్యాక్టరీ లాంటి వాటిలో కూడా విపరీతమైన పనికి తగ్గ ఫలితం లేకుండా పోయింది. కానీ ఎన్ఆర్టీ మీద మనం పోరాటం చేయాలా.